మినిస్టర్ అంటే నాకు మంచిగా వినబడుతుంది, సంతోషం కూడా అవుతుంది, సంబరపడాలి. నాకు కూడా ఒక విషయం బాగా నచ్చింది. చాలా మంది నాకు చాలా మినిస్ట్రీలు ఇచ్చిండ్రు, కొందరు హెల్త్ ఇచ్చిండ్రు, కొందరు ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు, కానీ నాకు హోమ్ అయితే ఇవ్వలే. అది నేను సంతోషపడుతున్నాను. అది ఇస్తే బాధ అవుతుంటే మనకు. ఏవైనా కానీ మినిస్ట్రీ అనేది రాజకీయ అవసరాలు పరిస్థితులను బట్టి జరిగే నిర్ణయాలు, ఆ నిర్ణయాల ప్రకారము వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాము. మేము మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇదివరకైతే మేము రాజకీయ భాగస్వామ్యం ఎప్పుడు కోరుకోలేదు. ఈసారి తప్పకుండా అర్థవంతమైన భాగస్వామ్యం కావాలని అడిగినాం. ఏ రకంగా ఆ భాగస్వామ్యం కల్పిస్తారో ఆ పద్ధతి ప్రకారం తప్పకుండా దాన్ని మీ అందరి ఆమోదం కూడా ఉంది కాబట్టి నాకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఆ భాగస్వామ్యం తప్పకుండా. ఎందుకు అడుగుతున్నామంటే కూడా కారణం చెప్తాను. కారణం ఎందుకు అడుగుతున్నామంటే, ఇన్ని రోజులు కొట్లాడి ఓ గవర్నమెంట్ తెచ్చి ఇంకో గవర్నమెంట్ తెస్తే న్యాయం జరుగుతుందని అనుకున్నాం. ఓ గవర్నమెంట్ కొత్తది వచ్చింది. నేను చాలా సూటిగా కాంగ్రెస్ను గెలిపించమని చెప్పినాం. ఇంకా మళ్ళా అనుమానాలు, ముసుగులు, గుద్దులాట అవసరం లేదు. చెప్పేదేదో సూటిగా చెప్పుదామని చెప్పినాం. గెలిచినాక ఏం చేయాలంటే, ఇన్ని రోజులంటే కత్తులు చూస్తే మీకు కొట్లాడుతుంది. ఇప్పుడు ఒడుపుతో పని ఒడ్డెక్కించుకోవాలి కదా, అంతే కదా. మా బాధ్యత అది. మేము ఆ పని చేయగలిగినన్ని రోజులు చేయవలసిన పద్ధతుల్లోనే చాలా జాగ్రత్తగా ఒడుపుతోని పని ఒడ్డెక్కించే ప్రయత్నం చేయాలి. చాలా పెద్ద లిస్టు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం. ఎజెండాను తయారు చేసే దగ్గర దాన్ని మార్చే ప్రయత్నం నేనే కాదు, సార్ కూడా చేసిండు. ఆకునూరు మురళి సార్ కూడా చాలా తీవ్రమైన ప్రయత్నం చేసిండు. మేనిఫెస్టోను ప్రభావితం చేసే దగ్గర అందరం కలిసి ప్రభావితం చేసి ఒక మేనిఫెస్టోను మనం తయారు చేసినాం. మొత్తం మీద మనం అనుకున్నటువంటి ఒక మేనిఫెస్టోను మనం సాధించుకోగలిగాం. దాన్ని అమలు చేయించుకునే కాడ మనం చాలా జాగ్రత్తగా ఒక ప్రయత్నం చేయాలి. కాని రోజు ఏమవుతుంది అనేది తర్వాత ముచ్చట. ముందు ప్రయత్నం అయితే చెయ్యాలి. మీరు ముందు ప్రయత్నం చేసేది ఉండే అనేది అయితే తర్వాత అంటారు కదా. కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంటుంది. మేము మీకు ఇవ్వగలిగే హామీ ఏంటంటే, ఎన్ని రోజులు మేము ఈ ప్రయత్నం చేయగలిగే అవకాశం ఉంటే అన్ని రోజులు మాటా ముచ్చడి ద్వారా ఒడగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి కొట్లాడతామని కాదు, ఇప్పుడు అవకాశం ఉంది మాటా ముచ్చడితో సాధించుకునేది, దాన్నే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఎందుకు వదులుకోవద్దు కదా. అది వాళ్ళ మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ఇక మేము కత్తులు చూస్తాము, తెల్లారికెళ్ళి కొట్లాడతామంటే నేను నవ్వుల పాలైతే మీకు కూడా ఇంత శక్తి లేనోడు ఎందుకు వచ్చి పిలుస్తామని మీరు అంటున్నారు. సాతనైన కాడికి అవకాశాన్ని ఉపయోగించాలి, ప్రభావితం చేయాలి, లాబీ చేయాలి. మన నిర్ణయాలు మనం సాధించుకోవటానికి అన్ని రకాలుగా మన ప్రయత్నం మనం చేయాలి. అందుకనే కదా మాకేమీ ఒక్క టికెట్ లేకుండా మంచిదే కానీ మేము మద్దతు ఇస్తామని మేము ప్రకటించడానికి కూడా కారణం అదే. మనం ఈ కయ్యం పెట్టుకొని ఇవ్వలము ఎటు కాకుండా పోయిన దానికంటే ఎవరో ఒకరు మన వాళ్ళు గెలిస్తే తెల్లారికెళ్ళి మన పనులు అయితే అనేదే కదా ఆలోచన. కుర్చీలన్నీ దొరుకుతాయి అన్నది కాదు ముఖ్యం. ఆలోచన ముఖ్యం. ఏంటంటే మన పనులు ఎట్లయితాయి అనేదే ఇవాళ నుంచి చాలా కీలకం. కాబట్టి నేను కానీ ఆకునూరి మురళీ సార్ కానీ ఏం చేస్తామంటే, ఈడ మాట్లాడతామో ఢిల్లీలో మాట్లాడతామో మీ డిమాండ్లు ముందు నోటిఫికేషన్లు రావాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ రావాలి. దానికంటే కూడా మేము సీరియస్గా ఆలోచిస్తున్న మూడో విషయం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి కోసం కోర్సులు డిజైన్ చేయగలిగే ఏజెన్సీ రావాలి. ఆ కోర్సులు డిజైన్ చేసిన వాటిని అమలు చేయటానికి పాలిటెక్నిక్లో, ఐటీఐలో, ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా కోర్సులు బోధన జరిగేటట్టు చూడాలి. కాబట్టి పని చాలా ఉన్నది. మేము ఎక్కువ తక్కువ పనులు కూడా నెత్తిన పెట్టుకుంటలేము. విద్యారంగము, వైద్య రంగము, ఉద్యోగం ఉపాధి రంగము, తర్వాతనేమో ఇక మనకు వ్యవసాయం దాన్ని కాపాడుకునే ప్రయత్నము, చిన్న సూక్ష్మ పరిశ్రమలు, ఇవన్నీ ఉపాధికి సంబంధించిన విషయాలు. ఆఖరిగా ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక పాలన. ఈ మార్పును మనం సాధించుకోవాలి. మొట్టమొదటిసారి అధికారానికి దగ్గరగా ఉన్నాం. కేసీఆర్ ఏమో రానియలేదు. 2 ఏళ్ళు మాకు కూడా సంబరమైంది. సెక్రటేరియట్ పై కాగితం ఇస్తే అందరు వింటుంటే మాకు కూడా ఆనందమైంది. తర్వాత అన్నాడు, ఆయనకు చెప్పి సార్ మాతో చెప్తే ఏం లాభం, నీకు ఎరుకున్నోడే కదంటే ఆయన రాణించలేదు. అది కాలేదు. ఇక కానప్పుడు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినాం. అప్పుడు కానప్పుడు మనం కొట్లాడవలసిన పరిస్థితి
చేరినప్పుడు ఖచ్చితంగా ఒక కొట్లాడటం. కానీ వాళ్ళు అట్లా కాదు, సాధించుకోవటానికి అవకాశం చాలా ఉంటుందనేది ఒక నమ్మకం అయితే కుదిరింది. కాబట్టి తప్పకుండా సాధించే ప్రయత్నం చేస్తాము. మాకు సర్వశక్తులు మేము ఉపయోగిస్తాం. సర్వశక్తులు ఉపయోగించి మీకు న్యాయం చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ మంచి ర్యాలీ చేసినాం. ఇవ్వాలి సంకేతం పంపిణీ కదా. మీరు సంకేతం పంపినాక మా పని ఈజీ కాదా? ఈజీ అయిపోతుంది కదా. కాబట్టి అవుతుంది. ఇక ఇప్పుడు మేము చేయవలసిన పని మా మీద చాలా ఉంటుంది. మీరు చదువుకోవాలి, మేము తిరగాలి, అది మా మీదున్న పని. మిమ్మల్ని ఇప్పుడు కూడా తిప్పితే అది కరెక్ట్ కాదు. ఈ శక్తి అట్లా ఉంటుంది. అవసరమైనప్పుడు జమ్మి చెట్టు మీదకి వెళ్ళి దించడే ఉంటుంది. కానీ అప్పటిదాకా మన శక్తిని కాపాడుకుందాం. కానీ పొడుపుగా దీన్ని సాధించుకునే ప్రయత్నం అయితే గ్యారంటీగా చేస్తామని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ప్రతిరోజు ఇవాళ మాదిరిగా మేము స్టేట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా స్టేట్మెంట్ అయితే అవసరమైనప్పుడు మీతో మాట్లాడటం, మీ దగ్గరికి వస్తాం, మీ సలహాలు తీసుకుంటాం. మొత్తం మీదనైతే పనిని సాధించుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ. ఇగో ఇంత లొల్లి నడిచినాక, ఇంత రాజీనామా మనం ప్రజలు ఓటేసినాక ఇవ్వాలన్న కుర్చీలో కూర్చుంటారే, రేపటికల్లా వాళ్ళే రాజీనామా చేస్తారు. కాకపోతే చూద్దాం, ఇక రేపు రాజీనామా చేస్తారు. నువ్వు ఏం రందిపడకు, సార్ చెప్పనే చెప్పిండు చేస్తారని. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ పనులు అయితే ఒక్కోసారి తుంపిర్ల బలంతోనే సగం పనులు అయిపోతాయి.